శివకార్తికేయన్ కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం మదరాసి. శివకార్తికేయన్ కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం మదరాసి. ఎన్వి ప్రసాద్ నిర్మించారు. రుక్మిణి వసంత్ కథానాయిక. ఈ నెల 5న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో శివకార్తికేయన్ మాట్లాడుతూ, థియేటర్లలో ప్రతి ప్రేక్షకుడు ఆస్వాదించే చిత్రమిది. నా గత చిత్రాలను ఆదరించినట్లే మద్రాసిని ఆదరిస్తారని కోరుకుంటున్నా. అద్భుతమైన యాక్షన్, ఆకట్టుకునే ప్రేమ కథ ఉన్న సినిమా ఇది. మంచి సినిమా చూశామన్న అనుభూతిని మీ అందరికీ ఇస్తుంది అని అన్నారు. సినిమా విజువల్ వండర్లా ఉంటుంది. శివకార్తికేయన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఎన్వి ప్రసాద్ చెప్పారు. మా టీం అందరికీ ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఖచ్చితంగా సినిమాను ఎంజాయ్ చేస్తారు అని రుక్మిణి వసంత్ తెలిపారు. పాత ఫోటోతో కొత్తగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. మంగళవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఓ పాత ఫోటో షేర్ చేస్తూ పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్న కళ్యాణ్ బాబుకి శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్పై పవన్ కళ్యాణ్ స్పందించారు. నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య పద్మవిభూషణ్ చిరంజీవికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి అని సమాధానమిచ్చారు. నాగబాబు పోస్టుకు కూడా పవన్ స్పందించారు. హృదయపూర్వక ధన్యవాదాలు చిన్నన్నయ్య. మీరు లా చదివే సమయంలో బహుమతిగా ఇచ్చిన నాని పాల్కివాలా రచించిన వి ద నేషన్ పుస్తకం నాలో రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికి ప్రేరణగా నిలిచింది అని పవన్ పేర్కొన్నారు. 100కు పైగా దేశాల్లో మహేష్ సినిమా. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB 29 షూట్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతోంది. తాజాగా కెన్యా కేబినెట్ సెక్రటరీ ముసాలియా W ముదావడిని ఆయన కార్యాలయంలో కలిసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, నిర్మాత KL నారాయణ తదితరులతో తీసుకున్న ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దాదాపు 2 దశాబ్దాలుగా అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రాజమౌళి తన చిత్రం షూటింగ్ కోసం కెన్యాను ఎంచుకోవడం మాకెంతో గర్వకారణం. ఆఫ్రికా షెడ్యూల్లో దాదాపు 95% చిత్రీకరణ ఇక్కడే జరుగుతోంది. సుమారు 120 దేశాల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ద్వారా మా దేశంలోని ప్రకృతి అందాలు కోట్లాది ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి అని పేర్కొన్నారు. కథానాయకుడు పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కల్యకులో రూపొందిన చిత్రం ఓజీ. కథానాయకుడు పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కల్యకులో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ఓజీ DVV ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ప్రియాంక మోహన్ కథానాయిక, ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర గ్లింప్స్ను విడుదల చేశారు. డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురుచూస్తున్నా. హ్యాపీ బర్త్డే ఓజీ అంటూ ఓమీ పాత్రలో ఇమ్రాన్ చెప్పిన డైలాగ్తో సాగిన గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తించింది. ఈ సినిమాలో పవన్ పాత్రకు ధీటుగా ఇమ్రాన్ పాత్రను తీర్చిదిద్దినట్లు ఈ ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. ఆఖరిలో శత్రువుల వేటకు సిద్ధమైనట్లుగా పవన్ కనిపించిన తీరు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించగా రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం
సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.